భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీజేపీ ప్రభుత్వము ఇరాన్ మరియు ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా మనకు చూసినట్టయితే చాలా మంది మీడియా సోదరులు కానివ్వండి మరియు యూట్యూబర్లు కానివ్వండి మన ప్రధాని నరేంద్ర మోడీ కంటే మరియు విదేశాంగ మంత్రి మరియు దౌత్య మంత్రి వీళ్ళకంటే ముందుగానే మన యూట్యూబర్లు మరియు మన మీడియా మిత్రులు మనకు ఎటువంటి సంక్షోభం ఎదురవుతుంది, గ్యాస్ సిలిండర్ల సంక్షోభం కానివ్వండి, పెట్రోలు ఇంధన సంక్షోభం కానివ్వండి, ఇది మన దేశానికి వచ్చే అవకాశం కనబడుతుంది. దీనికి భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని ఎప్పుడు మనకి ఈ యుద్ధం మొదలైందో అప్పటి నుండి చెబుతున్నా కూడా ఎటువంటి కార్యాచరణ తీసుకోకుండా వీళ్ళు ఈ మన యొక్క భారతదేశంలో ఇంధన సంక్షోభాన్ని మరియు గ్యాస్ సిలిండర్ల సంక్షోభాన్ని తెచ్చి భారతదేశ ప్రజలని ముఖ్యంగా మన హిందూ సోదరులు కానివ్వండి మరియు ముస్లిం సోదరులు కానివ్వండి ముఖ్యంగా జరుపుకునే అతిపెద్ద పండుగ మొట్టమొదటి పండుగ ఉగాది పండుగ మరియు రంజాన్ పండుగ మరియు దానిలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఇంటర్ విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్స్, డిగ్రీ విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్స్, 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్లు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో ఇంధన కొరత, గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడితే ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఏర్పడతారన్న ఒక ఎటువంటి కార్యాచరణ లేకుండా మన దేశాన్ని పరిపాలించడం చాలా దారుణము. మన ఫాజిల్ దేశాయ్ గారు చెప్పినట్టు మరియు ఎజాజ్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో ప్రతిసారి ప్రజల్ని రోడ్డు మీదకి తేవడమే. మన నోట్ల బందీ చేసినప్పుడు ప్రజలు బ్యాంకుల దగ్గర నిలబడినారు. అదే విధంగా మనకు ఇంధన కొరత వచ్చినప్పుడు ప్రజలు గ్యాస్ సిలిండర్ కోసం రోడ్ల మీద నిలబడినారు. అదే విధంగా రైతులు యూరియా కోసము రోడ్ల మీద నిలబడినారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రోడ్ల మీద సామాన్య ప్రజలు వస్తున్నారు కానీ బడా నాయకులు రావటం లేదు. వాళ్ళ పబ్బం కట్టుకుంటున్నారు, వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేసుకొని వాళ్ళు బడాబాబులు ఇంకా బడా అవుతున్నారు కానీ సామాన్య ప్రజల గురించి ఆలోచించడంలో విఫలమైనారని తెలియజేస్తూ ఈ రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా నాయకులకు, అదే విధంగా అసెంబ్లీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. జై భారత్, జై ఎస్డిపిఐ. झंडा ऊपर बोलो. ओके ओके सुहेल तुम उतारो, तुम आओ, मैं कार दो, तुम्हें भी ठहरेंगे. होगा